హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో చాలా మంది అయితే నన్ను నీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఫుడ్ డైట్ చెప్పక్క అనేసి అడుగుతున్నారు. అలానే ఇన్ఫెక్షన్ రాకుండా ఎలా మెయింటైన్ చేసావు అని కూడా అడిగారు. సో ఈ వీడియోలో అయితే నేను డైలీ వాటర్ ఎన్ని లీటర్స్ తాగినా, అలానే ఫుడ్ ఏం తిన్నాను, మెడిసిన్స్ ఎలా వాడాను, సో ఇన్ఫెక్షన్ రాకుండా ఎలా మెయింటైన్ చేశాను, కొన్ని జాగ్రత్తలు ఎలా తీసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఈ వీడియో చూసే వాళ్ళలో ఎంతమందికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా హైప్ ఆప్షన్ వచ్చింది, మీరు లైక్ చేయగానే హైప్ ఆప్షన్ వస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి, నా వీడియో హైప్ అయ్యిద్ది. సో మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో మెయిన్గా ఫస్ట్ మనకు కావాల్సింది మెడిసిన్స్. సో మెడిసిన్స్ ఎలా వాడాను అనేది చెప్తాను. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కాగానే మనకి చాలా ట్యాబ్లెట్స్ ఉంటాయి. అందులో 2 ట్యాబ్లెట్స్ అయితే చాలా మెయిన్, చాలా ఇంపార్టెంట్. ఆ 2 ట్యాబ్లెట్స్ అయితే మార్నింగ్ ఏ టైంకి వేసుకుంటారో ఈవినింగ్ కూడా అదే టైంకి వేసుకోవాలి ఆ ట్యాబ్లెట్స్. సో నాకు ట్యాబ్లెట్స్ మార్నింగ్ 7కి ఉండే, మళ్ళీ నైట్ 7కి వేసుకునేదాన్ని. మెడిసిన్స్ అయితే టైం టు టైం వేసుకోండి. కొంతమంది సెట్ అయింది కదా ట్యాబ్లెట్స్ ఎందుకు వాడడము వద్దు అనేసి ఊరుకుంటారు. అలా అయితే స్కిప్ చేయకండి. ట్యాబ్లెట్స్ అయితే మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ట్యాబ్లెట్స్ మనకి లైఫ్ లాంగ్ ఇంకా వాడాల్సిందే, వాడాలి. అసలు అయితే స్కిప్ చేయకండి. సెట్ అయింది కదా, అంత బాగానే ఉంది కదా అనేసి వాడకుండా ఉండకండి. ట్యాబ్లెట్స్ అయితే టైం టు టైమ్ మెయింటైన్ చేయండి. నేనైతే నా నెఫ్రాలజిస్ట్ ఎలా ఫాలో అమ్మన్నాడో నేను అలానే ఫాలో అయ్యాను. మీ నెఫ్రాలజిస్ట్కి అయితే ఎప్పుడు కాంటాక్ట్లోనే ఉండండి, ఎప్పుడు చెకప్ చేసుకుంటూ ఉండండి. మనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాతకి 3 డేస్కి ఒకసారి, 5 డేస్కి ఒకసారి, అలానే 1 వీక్కి ఒకసారి, 2 వీక్స్కి ఒకసారి అలా వెళ్ళి కలవాల్సి ఉంటుంది. అలా వెళ్ళి కలుస్తూ ఉండండి. డాక్టర్ని కలవడం అయితే స్కిప్ చేయకండి. అలానే మెడిసిన్స్ కూడా. మీరందరూ అడుగుతున్న ఫుడ్ డైట్. సో నేను ఫుడ్ ఎలా మెయింటైన్ చేశాను అంటే, నాకు మార్నింగ్ 7 o'clockకి ట్యాబ్లెట్స్, బ్రేక్ఫాస్ట్ చేసి హాఫ్ అన్ అవర్ ముందే ఆ ట్యాబ్లెట్స్ వేయాలి. సో నేను 7 o'clockకి ట్యాబ్లెట్స్ వేసుకుని 7:30, 8 లోపు బ్రేక్ఫాస్ట్ చేసేది. అంటే అందులో ఇడ్లీ, మెయిన్గా ఇడ్లీ, దోశ, ఉప్మా, దొడ్డు రవ్వ, నాటు రవ్వ అంటారు కదా, అది, పోహ. సో అలా టిఫిన్ అలా తినేది. నార్మల్గా ఇంట్లోవే తినేవి, బయటవి అయితే అస్సలు నాట్ అలౌడ్. ఇంట్లోనే ఏదో ఒకటి చేసి ఇచ్చేవాళ్ళు. నేను టిఫిన్ అలా మెయింటైన్ చేసేది. ఇంకా మధ్యలో స్నాక్స్ అని అంటే, అసలు ఫుడ్ అని అంటే నాకు ఆ 6 months ఏం తిన్నానో ఏమో అసలు నాకు అర్థమే కాలేదు. అంత ఫుడ్ తిన్నా నేను. తినే ఫుడ్ ఎక్కువ, చాలా ఎక్కువ తిన్నా. ఎలా అనేసి అంటే నాకు ఆ ట్యాబ్లెట్స్కు ఏమో మరి తెలియదు, కానీ నాకు చాలా ఆకలి వేసేది. అసలు డే నైట్ అసలు మొత్తం తింటూనే కూర్చునేదాన్ని. ఏదో ఒకటి స్నాక్ ఐటము, అలా అలా స్నాక్స్, బిస్కెట్స్, అలా ఏదో ఒకటి తినేవి. బిస్కెట్స్ అంటే ఈ బిస్కెట్స్ కాదండి, డాక్టర్ ప్రిఫర్ చేసిండు. సో ఆ బిస్కెట్స్ తినేది నేను. ఈ స్నాక్స్ ఇంట్లో అమ్మ వాళ్ళు చేసిన స్నాక్స్ అలా తినేది. ఎప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉండేది. నాకు అంతలా ఆకలి వేసింది. సో మీలో ఎంతమందికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత నాలా ఆకలి వేసిందో కామెంట్ చేయండి. నాకైతే నా ఫుడ్ చూసి నేనే షాక్ అయినా, అంత ఫుడ్ తినేది నేను. మా వాళ్ళు కూడా అసలు ఎప్పుడు లేని ఇంతలా డయాలసిస్ టైంలో ఫుడ్ తిను అంటే ఎంత ఒరినా కూడా అసలు తినలేదు. ఇప్పుడేంటి ఇంతలా తింటుంది ఫుడ్ అనేసి వాళ్ళు కూడా చాలా షాక్ అయ్యి, ఇంకా తర్వాతకి మెడిసిన్స్, మనం వాడే మెడిసిన్స్ అలా ఉంటాయి. సో వాటికి ఆ మెడిసిన్స్ వేస్తున్నాం కాబట్టి ఇంకా ఆకలి అనేది అవుతూనే ఉంటుంది. సో ఆకలి అయినప్పుడు ఏదో ఒకటి తినండి, తినకుండా ఉండకండి. వేడి పెరుగుతాము, పుట్టు వస్తుంది, అది అనేసి అసలు అనుకోకండి. ఏది వచ్చినా సరే మనం వాడే మెడిసిన్స్ అలా ఉంటాయి కాబట్టి వాటికి తగ్గట్టుగా మనం ఫుడ్ కూడా తినాలి. సో ఫుడ్ తినండి. మార్నింగ్ ఇంకా ఒక గ్లాస్ పాలు తాగేది. ప్యాకెట్ పాలు అయితే అస్సలు తాగకండి. ఊర్లోనే ఉంటాయి కదా బర్రె పాలు, ఆవు పాలు, అలా తీసుకుని తాగండి. కానీ ప్యాకెట్ పాలు అయితే అస్సలు తాగకండి. 1 గ్లాస్ పాలు తాగేది నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతకి. అలానే ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో రైస్, 2 బాయిల్డ్ ఎగ్స్, ఇంకా ఏదో ఒక కర్రీ, ఆకుకూరలు, వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అలా తిన్నా. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయినాక 6 months నేను పులుపు అయితే అస్సలు తినలేదు. టమాటోస్ కూడా తినలేదు. అలానే వంకాయ కూడా తినలేదు. నాకు వంకాయ నార్మల్గా నచ్చదు. సో వంకాయ తినలేదు. నాన్ వెజ్ కూడా అస్సలు తినలేదు కూడా నేను. నాన్ వెజ్ తినకండి. సో మీరు ఫుడ్ ఎప్పుడు తిన్నా, ఏ టైంలో తిన్నా కానీ మార్నింగ్ది ఆఫ్టర్నూన్ది నైట్ అలా తినకండి. మార్నింగే ఆఫ్టర్నూన్ చేసుకొని ఆఫ్టర్నూనే వేడిగా తినండి. మళ్ళీ డిన్నర్ టైంలో అంటే ఈవినింగ్ మళ్ళీ వేడిగా చేసుకొని అలా తినండి. కానీ మార్నింగ్ది ఈవినింగ్, ఆఫ్టర్నూన్ది రేపు అలా తినకండి అసలు. సో ఫుడ్ వండుకునేటప్పుడు అంటే వెజిటబుల్ కర్రీ వండుకునేటప్పుడైనా, రైస్ వండుకునేటప్పుడైనా మా వాళ్ళు ఏం చేసేదంటే రైస్ కొంచెం మెత్తగా ఉండేది, కర్రీస్ కూడా చాలా ఉడికేంత వరకు ఉంచేది. ఎందుకంటే సగం ఉడికితే మనకి సరిగ్గా అరగదు, డైజెస్ట్ కాదు. సో కర్రీ కూడా మంచిగా బాయిల్డ్ అయ్యేంత వరకు వండండి.
కర్రీ మంచిగా ఉడికేంత వరకు వండినాక అప్పుడు తినండి. సగం ఉడికింది తినకండి. వెజిటేబుల్స్ మంచిగా బాయిల్డ్ మంచిగా ఉడకాలి అందులో. అలానే సాల్ట్ చాలా అంటే చాలా తగ్గించండి. సాల్ట్ ఎంత తగ్గిస్తే అంత బెటర్ మీకు. సో సాల్ట్ అయితే నాకు సార్ 2 to 3 grams అలా ప్రిఫర్ చేసిండు డేకి. అంతే తినేది నేను కూడా, చాలా తక్కువ లో సాల్ట్ తినేది. అన్నం మొత్తం తిన్నాక ఎండ్ టైంలో కొంచెం పెరుగు వేసుకొని తినండి. మ్యాక్సిమం హై ప్రోటీన్ తినడానికే నేను చాలా ట్రై చేశాను. మార్నింగ్ టైంలో కూడా బాదము అలా ఉంటాయి కదా, అవన్నీ నైట్ నానబెట్టుకుని మార్నింగ్ తినేది. కర్రీస్లో కర్రీ వండేటప్పుడు ఆయిల్ చాలా తక్కువ వేసుకోండి. ఆయిల్ కూడా చాలా తక్కువ తిన్నాను నేను. ఆయిల్ అంతగా తినలేదు. 1 స్పూన్ అలా వేసి వండేవాళ్ళు మా వాళ్ళు. నా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన 6 months అయితే నేను నాన్ వెజ్ అయితే అస్సలు తినలేదండి. ఆ 6 months డైలీ 2 eggs అయితే బాయిల్డ్ ఎగ్స్ తిన్నాను, కానీ చికెన్, మటన్, ఫిష్ అలా ఏం తినలేదు. నా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయినాక 8th month 9th month నుండి కొంచెం లైట్గా సూప్తో స్టార్ట్ చేశాను తినడము. అలానే చపాతీ, నేను ఒకసారి చపాతీ తిన్నాను. సో చపాతీ నాకు అసలు డైజెస్ట్ కాలేదు, చాలా స్టమక్ పెయిన్ వచ్చింది. సో అప్పటి నుండి నేను చపాతీ కూడా మానేసిన. 10 months తర్వాతకి చపాతీ తినడం స్టార్ట్ చేసిన. నేను ఫ్రూట్స్ ఏం తినాలి అనేసి అంటే, నేను నిజం చెప్పాలంటే అసలు నేను ఫ్రూట్స్ అసలు ఏం తీసుకోలేదు. ఫ్రూట్స్ ఇప్పుడే వద్దు తినకండి, డైజెస్ట్ కాదు అనేసి డాక్టర్ చెప్పారు నాకు. సో అందుకనేసి నేను ఫ్రూట్స్ కూడా తీసుకోలేదు. ఫ్రూట్స్ ఎప్పటి నుండి తీసుకున్నా అంటే 5th month నుండి ఫ్రూట్స్ తీసుకోవడం స్టార్ట్ చేసిన. సో బనానా అయితే నేను ఇప్పటికీ తినను. ఎందుకో నాకు బనానా అంటే అంత, నా బాడీకి అయితే బనానా పడదు. సో నేను బనానా ఇప్పటికి కూడా తినను. తిన్నా కూడా ఎప్పుడో 2 months ఒకటి అలా తింటాను నేను. నైట్ వస్తే డిన్నర్ మళ్ళీ ఏదో ఒక వెజిటబుల్ కర్రీ, రైస్ అలా తినేది. కానీ తిన్నా కానీ కొంచెం క్వాంటిటీ తక్కువ తినేది ఈవినింగ్ ఫుడ్ అయితే. సో నేను ఇలా ఫుడ్ డైట్ మెయింటైన్ చేశాను. ఈ ఫుడ్ డైట్లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇన్ఫెక్షన్ రాకుండా ఎలా మెయింటైన్ చేశాను అంటే, మెయిన్గా అయితే మనకి టాబ్లెట్స్ ఇంపార్టెంట్. నేను ముందు చెప్పాను కదా, టాబ్లెట్స్ టైం టు టైం మెయింటైన్ చేయాలి. టాబ్లెట్స్ అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాతకి 3 daysకి ఒకసారి, 5 daysకి ఒకసారి, 10 daysకి ఒకసారి అలా హాస్పిటల్ విజిట్ అవ్వాలి. మన డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవుతూనే ఉండాలి, ఎప్పుడు కాంటాక్ట్లో ఉండాలి. నేను కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాతకి నాకు సపరేట్ రూమ్ ఉండేది. సో ఆ రూమ్లోనే ఉండేది. నేను స్నానానికి పోయినప్పుడు మా వాళ్ళు ఫ్రెష్గా స్నానం చేసి మాస్క్ పెట్టుకొని శానిటైజర్ హ్యాండ్స్కి పెట్టుకొని అప్పుడు నా రూమ్ అంతా క్లీన్ చేసేవాళ్ళు. ఇంకా నేను వచ్చేసరికి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకా ఫుడ్ అయితే నా డోర్ బయట నుండి నాకు ఫుడ్ ఇచ్చేవాళ్ళు. నేను డోర్ నుండి చెయ్యి బయటకు పెడితే అప్పుడు నాకు ఫుడ్ ఇచ్చేవాళ్ళు. సో అలా నేను తినేది ఫుడ్. ఇంకా నా రూమ్కి అయితే ఎవ్వరు వచ్చేది కాదు, నా రూమ్లో నేనే ఉండేది. ఫుడ్ తిన్నాక 15 minutes అదే రూమ్లో వాకింగ్ చేసేదాన్ని, నార్మల్గా అటు ఇటు తిరగడం అట్లా చేసేది. ఇంకా నేను నా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాతకి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మనకి సర్జరీ చేసే టైంలో డాక్టర్స్ బ్లూ యూనిఫామ్ వేస్తారు కదండి, డ్రెస్ కోడ్. సో అది నేను వేసుకొని మాస్క్ పెట్టుకొని వెళ్ళేది. వెహికల్ ఇంకా బయట ఉంటుంది కాబట్టి వెహికల్లో కూడా ఏదైనా బ్యాక్టీరియా అలా ఉంటుందేమో అనేసి మా వారు ఫుల్గా స్ప్రే చేసేవాడు. ఇంకా స్ప్రే చేసినాక ఇంకా డ్రైవర్కి కూడా మాస్క్ ఇచ్చేసి ఇంకా స్లోగా హాస్పిటల్కి వెళ్ళేది. ఇంకా డాక్టర్ని అక్కడ విజిట్ అయ్యి మళ్ళీ స్లోగా అలా వచ్చి ఇంకా బయటనే అడ్రస్ మొత్తం బయటనే పడేసి నేను మళ్ళీ నా రూమ్కి నేను వెళ్ళేదాన్ని. అంత స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసేదాన్ని ఇన్ఫెక్షన్ రాకుండా. సో ఎందుకంటే స్ట్రిక్ట్గా మెయింటైన్ చేశాను అని అంటే, వన్స్ మనకి ఒకసారి మనకప్పుడు ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. అందుకనేసి మనకి తొందరగా ఇన్ఫెక్షన్ వచ్చే సిచ్యువేషన్స్ ఉంటాయి. రూమ్లో నేను విండో కూడా క్లోజ్ చేసి ఉంచుకునేదాన్ని. విండో ఓపెన్ చేస్తే డస్ట్ లోపలికి వస్తుందేమో అనేసి. ఒకసారి అలా కూడా అయింది. ఒకసారి వర్షం పడుతుంది కదా అనేసి విండో ఓపెన్ చేసి నార్మల్గా జస్ట్ 5 minutes అలా చూసాను అంతే. ఇంకా తుమ్మడం, కోల్డ్ ఇంకా స్టార్ట్ అయిపోయింది నాకు. అందుకనేసి మన బాడీ ఆ టైంలో చాలా వీక్గా ఉంటుంది. సో ఏదైనా కానీ మనకి వస్తే తట్టుకునే అంత శక్తి మనకి ఉండదు మన బాడీకి. సో అందుకనేసి డాక్టర్స్ కూడా 6 months రెస్ట్ అనేసి మనకి 6 months రూమ్లోనే ఉండాలి అనేసి చెప్తారు. అందుకనేసి మనము అలా ఉండాలి. బయటికి ప్రజెంట్ ఇప్పుడు అయినా సరే బయటికి వెళ్ళినా కానీ మాస్క్ కంపల్సరీ యూజ్ చేయాల్సిందే. ఒకవేళ మనకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయ్యే టైంలో మనకి కిడ్నీ పెట్టేటప్పుడు కిడ్నీతోనే ఏదైనా బ్యాక్టీరియా వచ్చి మన బాడీలోనే మనకు అలా ఇన్ఫెక్షన్ వచ్చింది అనేసి అంటే ట్యాబ్లెట్స్ కొంచెం అటు ఇటు తగ్గించవచ్చంట. కానీ మనము ఎటైనా తిరిగినప్పుడు కోల్డ్ ఉన్న వాళ్ళ పక్కన అంటే జలుబు ఉన్న వాళ్ళ పక్కన నిలబడిన 2 minutesకే మనకు ఆ జలుబు అనేది వచ్చేస్తుంది. ఆ జలుబు రావడం వల్ల ఇన్ఫెక్షన్ రావడము, క్రియాటిన్ పెరగడము, ఇంకా ఏదో ఒకటి అలా అయితేనే ఉంటాయి. సో అందుకనేసి మనం ఈ 6 months అయితే ఇంత జాగ్రత్తగా
ఉంటామో తర్వాతకి ఫ్యూచర్లో అంతా హ్యాపీగా ఉంటాము. సో ఇప్పుడు నేను ప్రజెంట్ చెప్పే డైట్ అంతా ఓన్లీ నేను 6 మంత్స్ ఎలా మెయింటైన్ చేశాను, ఎలా ఉన్నాను అనేదే చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే ప్రజెంట్ ఎలా డైట్ మెయింటైన్ చేస్తున్నాను, ఎలా ఉంటున్నా అనేది కూడా చెప్తాను. అది కూడా మీకు కావాలి అని కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో చేసి పెడతాను. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాతకి వాటర్ ఎన్ని లీటర్స్ తాగినా అంటే డాక్టర్ నాకు ఎన్ని లీటర్స్ తాగమని చెప్పిందంటే నేను వాటర్ అయితే 5 to 6 లీటర్స్ వాటర్ తాగినా. మనకి మెయిన్గా వాటర్ చాలా ఇంపార్టెంట్. వాటర్ తోటి క్రియాటిన్ అనేది చాలా తగ్గుతుంది. నేను కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకైనా కానీ ఇదే చెప్తున్నాను, వాటర్ ఎక్కువ తాగితేనే ఆ స్టోన్స్ అనేవి యూరిన్లో వెళ్ళిపోతాయి, మీ కిడ్నీస్ అనేవి సేఫ్గా ఉంటాయి అనేసి చెప్తున్నా. ముందు వీడియోస్లో కూడా ఇలానే చెప్పాను, అలానే ఇప్పుడు కూడా చెప్తున్నాను, వాటర్ ఎక్కువ తాగండి. కిడ్నీస్లో స్టోన్స్ ఉన్న వాళ్ళైనా, కిడ్నీస్ హెల్తీగా ఉన్న వాళ్ళైనా, ఎలా ఉన్న వాళ్ళైనా కానీ వాటర్ కొంచెం ఎక్కువ తీసుకోండి. నేను చెప్పేది అదే, మెయిన్గా వాటరే మనకి క్రియాటిన్ అనేది పెరగకుండా చేస్తుంది, ఎక్కువ ఉన్న క్రియాటిన్ తగ్గించడానికి చేస్తుంది. మెయిన్గా మన బాడీకి కావాల్సింది వాటర్ ఎంత ఎక్కువ తాగితే మీరంతా హెల్తీగా ఉంటారు. సో నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నాను, వాటర్ ఎక్కువ తీసుకోండి అనేసి. సో వాటర్ నేను నా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాతకి వాటర్ నేను ఒకసారి ఒక 1 వీక్ చాలా తక్కువ వాటర్ తీసుకున్నాను. అలా తీసుకోవాల్సి వచ్చింది. దానివల్ల నేను మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సి వచ్చింది. సో ఏం జరిగింది ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాను అంటే నా రూమ్కి ఎవరు వచ్చేవాళ్ళు కాదు, ఎవరిని నేను రానిచ్చేదాన్ని కాదు. నేను కూడా అసలు బయటికి వెళ్ళకుండా ఉండేది. ఒకవేళ నేను బయటికి వెళ్ళినా కానీ అంటే నేను 3 మంత్స్ తర్వాత నా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయినా 3 మంత్స్ తర్వాతకి నేను హాల్ వరకు వెళ్ళినా కానీ మాస్క్ ఉండేది. నాకు మాస్క్ లేకుండానైతే అస్సలు నేను లేను. ఓన్లీ నా రూమ్లో ఉన్నప్పుడు మాత్రమే మాస్క్ తీసేదాన్ని, నార్మల్గా ఉండేదాన్ని. నా రూమ్ నుండి బయటకు వచ్చినా అంటే కన్ఫామ్గా మాస్క్ ఉండేది నాకు. అలానే మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఫీవర్ ఉన్నా, కోల్డ్ ఉన్నా కానీ వాళ్ళని మీ దగ్గర ఉండనివ్వకండి. ఎందుకంటే మనకి వెంటనే ఆ కోల్డ్ ఫీవర్ అనేది వెంటనే మనకు వచ్చేస్తుంది. సో అందుకనేసి అలాంటి వాళ్ళకి దూరం ఉండండి. ఇంకా మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. అండ్ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.